ఎల్నినో కారణంగా రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలన్నింటిలో చాలా తక్కువ నీరు ఉండడం, వర్షాలు లేకపోవడాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రజల ప్రయోజనార్థం ప్రజలు సుభిక్షంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ నెల 10న వరుణయాగం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. నాగార్జున సాగర్ సమీపంలోని కృష్ణానది ఒడ్డున విజయ విహార్లో ఈ యాగం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఈ నెల 10న నిర్వహించనున్న వరుణయాగానికి ముఖ్యమంత్రి హాజరు కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ నాగార్జున సాగర్ సమీపంలోని కృష్ణానది ఒడ్డున విజయ విహార్లో యాగం ఏర్పాట్లను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి పరిశీలించారు. వరుణయాగం నిర్వహించే యాగశాల, ప్రవచనశాల, హెలిప్యాడ్ తదితర ప్రదేశాలను పర్యటించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది ఋత్వికులతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అర్చకులు కలిసి ఈ నెల 10న ఉదయం 4 గంటలకు వరుణయాగం చేపట్టనున్నారని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. కృష్ణానది ఒడ్డున చేపడుతున్న ఈ యాగం వల్ల వానలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆకాంక్షతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ యాగ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. నాగార్జున సాగర్ శాసనసభ్యులు కొందూరు జేవిరెడ్డి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు లేక రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతాంగం అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ సంవత్సరం వర్షాలు రావడం చాలా ఆలస్యమైందని, అంతేకాక గోదావరి, కృష్ణా నదులలో నీరు చాలా తక్కువగా ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని రైతుల సంక్షేమం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తలపెట్టిన వరుణయాగం ఈ నెల 10న ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిసిన నాగార్జున సాగర్ విజయ్ విహార్ కృష్ణానది ఒడ్డున నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తలపెట్టిన వరుణయాగం ఈ నెల 10న ఆధ్యాత్మిక కేంద్రంగా వెలిసిన నాగార్జున సాగర్ విజయ్ విహార్ కృష్ణానది ఒడ్డును నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాగం ద్వారా దేవుడు కరుణ చూపించి వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ఉందని, దీంతో జలాశయాలు, నదులు, చెరువులు నిండు కుండలా మారాలన్న ఆశతో ఈ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారమే మంత్రులు, ఇతర ప్రముఖులు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ వస్తున్నట్లు తెలిపారు. వరుణయాగాన్ని భక్తులు తిలకించే విధంగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ యాగంతో తప్పకుండా దేవుడు కరుణిస్తాడని, రైతులకు మంచి జరుగుతుందని ఆశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో రాష్ట్ర ముఖ్యమంత్రి రాక ఏర్పాట్లపై సమీక్షించారు. ముఖ్యంగా యాగానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు శానిటేషన్, తాగునీరు, నిరంతరాయ విద్యుత్ సరఫరా, ఎల్ఈడీ స్క్రీన్లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, లైటింగ్, బందోబస్తు అన్నింటినీ ఏర్పాటు చేయాలని, ప్రతి అంశానికి ఒక అధికారిని ఇన్ఛార్జిగా నియమించాలని చెప్పారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్కరణ్ రెడ్డి, మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, ముఖ్యమంత్రి భద్రతా అధికారులు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. 3 గంటల 24 నిమిషాలకు దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా బందోబస్తు సంబంధించిన అట్లాగే మనకు ఆల్ 9 డిపార్ట్మెంట్స్ కూడా చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు కూడా దీంట్లో పూర్తి చేసి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఇక్కడ టెలికాస్ట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి వీక్షించడానికి కూడా ఒక ప్రవచనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకు ఇక్కడ ఉన్నటువంటి దీని ద్వారా, ఈ యాగం ద్వారా మనకు రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలని చెప్పి ఈ యాగం అనేది చేపట్టడం జరుగుతుంది. వానలు లేక రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలన్నీ మనం గమనిస్తున్నాం. ఎల్నినో ప్రభావం వల్ల ఈసారి వానల రాక చాలా ఆలస్యమైంది. మన రాష్ట్రానికి ముఖ్యమైన జలాశయాలు అయినటువంటి నదులైనటువంటి గోదావరి కానీ, కృష్ణ కానీ వాటిలోకి నీళ్లు రావడం చాలా ఆలస్యమైంది. ఇటువంటి తరుణంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు సంక్షేమం కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తలపెట్టిన వరుణయాగం ఈ నెల 10వ తారీఖున ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి నాగార్జున సాగర్లో విజయ్ విహార్లోని కృష్ణానది నది ఒడ్డున వరుణయాగం చేపట్టడం జరుగుతుంది. ఈ యాగం ద్వారా ఆ దేవుడు రైతుల మీద, మన రాష్ట్రం మీద కరుణ చూపించి వానలు తిరిగి కురుస్తాయని